గురువుగారు, ఆనందాలు పలు విధాలు, అందులో బ్రహ్మానందం యొక్క ప్రత్యేకత ఏమిటి? మనము ఇష్టమైన భోజనాన్ని చేసినప్పుడు, మనకు ఇష్టమైన ఆత్మ బంధువు దగ్గరకు వచ్చినప్పుడు, లేదా మనకిష్టమైన కార్యకలాపాలను చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అంటాం. ఇలా కలిగే ఆనందాన్ని మనుష్య ఆనందము అంటారు. ఇలాంటి 100 మనుష్య ఆనందాలను కలిపితే ఒక్క మనుష్య గంధర్వ ఆనందము అని చెప్పబడుతుంది. అలాంటి మనుష్య గంధర్వ ఆనందాలను 100ని సమీకరిస్తే ఒక దేవ గంధర్వ ఆనందము అని చెప్పబడుతుంది. అలాంటి 100 దేవ గంధర్వ ఆనందాలను సమీకరిస్తే ఒక దేవతానంద స్థితి ఏర్పడుతుంది. అలాంటి దేవతానందాలను 100ని మనం సమీకరిస్తే ఒక పితృదేవతానందం సిద్ధిస్తుంది. 100 పితృదేవతానందాలను సమీకరిస్తే ఒక అజనాదేవతానందం సిద్ధిస్తుంది. అలాంటి 100 అజనాదేవతానందాలను సమీకరిస్తే ఒక కర్మదేవతానందం సిద్ధిస్తుంది. అలాంటి 100 కర్మదేవతానందాలను సమీకరిస్తే ఒక దేవానందం సిద్ధిస్తుంది. అలాంటి 100 దేవానందాలు ఒక ఇంద్రానందాన్ని, అలాంటి 100 ఇంద్రానందాలు ఒక బృహస్పతి ఆనందాన్ని, అలాంటి 100 బృహస్పతి ఆనందాలు ఒక ప్రజాపతి ఆనందాన్ని, అలాంటి 100 ప్రజాపతి ఆనందాలు ఒక బ్రహ్మానందాన్ని కలుగజేస్తాయి అని ఆనందవల్లి గణితంలో ఆనంద స్వరూపాన్ని తెలియజేస్తూ అభివర్ణించారు. మనం అనుభవించే మనుష్య ఆనందం కంటే బ్రహ్మానందం 1,00,000 కోటి రెట్లు ఉన్నతమైంది. అందుకే బ్రహ్మానందం కోసం యోగులు యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీ యతచిత్తాత్మ నిరాశీర పరిగ్రహ అని చెబుతాడు భగవద్గీతలో. ఎక్కడా ఆలోచనను కుంచింపచేయకుండా, అది తప్పుదోవ పట్టకుండా, వారిలో వారు రమిస్తూ దేన్ని ఆశించకుండా ఇంద్రియ నిగ్రహంతో ఆ పరమాత్మని ధ్యానిస్తూ అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. రమణ మహర్షి ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన తొడను చెదలు తినివేశాయి. రక్తం ధారాపాతంగా కారుతున్న ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక అలౌకికమైన ఆనంద స్థితిలో ఆయన ఉండగలిగారు అంటే కారణం ఈ మానవానందాలు, దేవానందాలు, ఇంద్రానందాలు వీటన్నింటికీ అతీతమైన ఒక తురీయ అవస్థ, ఒక అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి మానసిక స్థితి బ్రహ్మానందంగా చెప్పబడుతుంది. అందుకే ఉత్ప్రేక్షలో అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం బ్రహ్మానందంగా ఉంది అని. నిజానికి బ్రహ్మానందం కలిగిన తరువాత తిరిగి మనం వేరే ఆలోచనను చేసే అవసరం ఉండదు. అందుకే దేహం అనేటువంటి పంజరంలో జీవుడు బంధింపబడ్డాడు. ఆత్మజ్ఞానం కలిగినవాడు ఆ పంజరం నుంచి బయటపడి అంతా ఆ పరమాత్మ చైతన్యమే అన్న భావనతో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతాడు. మనోవికారం లేకుండా ముందుకు సాగుతాడు. అదే బ్రహ్మానందం అన్నటువంటి పదంలోని అంతరార్థం.